హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీ దూలం. ఏంటి ప్రిపరేషన్స్ అన్నీ అని అనుకుంటున్నారా? నెక్స్ట్ చెప్తాను. బట్ ఈ వ్లాగ్ వస్తుందని నేను చాలా షార్ట్ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను ఫ్యూ డేస్ బ్యాక్. అండ్ కొంచెం మంది కమెంట్ కూడా చేశారు దట్ ఫుల్ వీడియో ఏది అని. బట్ ఐఎమ్ సో సారీ గాయస్, నాకు అస్సలు టైం కుదరలేదు అండ్ ఐ ఫర్గాట్ అబౌట్ దిస్ వ్లాగ్. సో ఫైనల్లీ ఈరోజు ఎలా అయినా పోస్ట్ చేయాలని డిసైడ్ అయిపోయాను. ఇంత మంచిగా రెడీ అయ్యి ఇన్ని ఐటమ్స్ ప్రిపేర్ చేసి ఏం చేస్తున్నాము అని అంటే, చక్కెర పొంగలి, పులిహోర, కుడుములు రెడీ చేసేసాం ప్రసాదానికి. అండ్ ఇక్కడ పూజా సామాన్లు అన్నీ రెడీగా పెట్టేసాం. అవేమో పసుపు, కుంకుమ, చల్లిమిడి, అవన్నీ, పానకం, పువ్వులు అండ్ బియ్యం కూడా రెడీ. పూజ కోసం రెడీ చేస్తున్నాం. సో ఏం పూజ అంటే, మా స్ట్రీట్లో వినాయకుడిని పెట్టారని చెప్పాను కదా వినాయక చవితి అప్పుడు. సో ఆ వినాయకుడి దగ్గర ప్రకాష్ అండ్ నేను పూజలో కూర్చుంటున్నాం అన్నమాట. సో దానికోసమే ఈ ప్రిపరేషన్స్ అన్నీ అరేంజ్ చేసాము. అంతలోపల మా రిలేటివ్స్ అందరూ కూడా వచ్చారు. సో పూజ అయితే ప్రకాష్ వాళ్ళ స్ట్రీట్ స్టార్టింగ్లో జరుగుతుందన్నమాట. అందుకనే ప్రిపేర్ చేసిన ఐటమ్స్ అన్నీ పూజ చేసే స్టేజ్ దగ్గరికి తీసుకువెళ్తున్నాము. మేము అందరం కూడా కొంచెం ఫాస్ట్గానే అలర్ట్గా ఉండి ప్రిపేర్ చేసి వెళ్ళిపోయాం స్టేజ్ దగ్గరికి. బట్ యాక్చువల్ ట్విస్ట్ ఏంటంటే, పంతులు గారు రావడానికి ఇంకా కొంచెం టైం ఉందన్నమాట. బట్ మేమైతే ఎనీవే స్టేజ్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేస్తే బెటర్ అని అక్కడికి వచ్చేసాము. మేము ఈ పూజ చేస్తున్న రోజైతే వెదర్ చాలా హాట్గా ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, నా అవుట్ఫిట్ నచ్చితే కమెంట్ చేయండి. ఈ శారీ అయితే మన మమ్మీ డాడీ క్లాత్ అండ్ రెడీమేడ్ షాప్లోనే ఫ్యాన్సీ శారీస్ అంటే ఇవి చూపిస్తారు. అయం ముహూర్త శుభముహూర్తోస్తు. ముహూర్తకాలే సూర్యాదీనాం గ్రహాణం అత్యంత ఆనుకూల్యత ప్రకృతి ప్రసూతాస్థానం చంద్రకోశః సచీ పురంధరాభ్యాం నమః పరంధకి ప్రతిష్టాభ్యాం నమః శ్రీ స్వాదక్షేద్వారా పరమేశ్వర ప్రతిష్ఠా పరమేశ్వర ప్రత్యర్థం శుభే శుభరే ముహూర్తే సింహాష్టోరాగ్రయ ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః తదే ప్రార్థే శ్వేతవరాహ కల్పే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా స్టేజ్ దగ్గర పూజ చేసే ఛాన్స్ దొరికినందుకు మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే స్ట్రీట్లో చాలామంది ఉంటారు కదా, అందరికీ పూజ దగ్గర కూర్చోవాలనిపిస్తుంది. బట్ మాకు ఇలాంటి ఆపర్చునిటీ రావడం అండ్ ఆల్సో మా మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ ఇయర్లోనే ఇలాంటి ఒక పూజ చేయడం చాలా బ్లెస్డ్గా అనిపించింది మాకు, మా ఫ్యామిలీకి కూడా. నేను పూజ మొత్తం మీకు చూపించట్లేదు బికాస్ మీకు బోర్ కొడుతుందని, ఓన్లీ బిట్స్ అండ్ పార్ట్స్గా చూపిస్తున్నాను. బ్రాహ్మణాది చాతుః వర్ణానాం జనామృతే హృదయాన సృష్టి అమృతమయః ప్రాణ అమృతమవ ప్రాణ దేవతాస్తనపతే. మా స్ట్రీట్లో వినాయకుడి స్టాట్యూ అయితే చాలా బాగుంది కదా. మొత్తం స్టాట్యూ అంతా కూడా మట్టితోనే చేశారనమాట. వెరీ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ, చాలా మంచి ఐడియా అనిపించింది. అండ్ ఇలాంటి స్టాట్యూ అయితే జంగారెడ్డిగూడెం మొత్తంలో ఎక్కడా పెట్టలేదు. వినాయక స్వామి వ్రత పూజా సమయమందు వారిద్దరిని ఆశీర్వదించి నూతన వస్త్రోదయం. సో మా మార్నింగ్ వినాయకుడి దగ్గర పూజ అయితే అలా ఫినిష్ అయింది, చాలా మంచిగా పీస్ఫుల్గా. అండ్ ఇది ఈవినింగ్ కూడా చేయాలన్నమాట. మార్నింగ్ అయిపోయాక మళ్ళీ హడావిడిగా ఈవినింగ్ కోసం ప్రిపేర్ చేసి ఈవినింగ్ మళ్ళీ పూజకి రెడీ అయిపోయాము. నాకైతే చాలా పెద్ద ప్రాసెస్ లాగా అనిపించింది కానీ, బట్ ఇలాంటి అవకాశం అందరికీ రాదు కదా. చాలా బ్లెస్డ్గా అండ్ హ్యాపీగా చేసుకుంటే ఇలా న్యూలీ వెడెడ్ వాళ్ళకి చాలా మంచిదని మా పేరెంట్స్ చెప్పారు. అండ్ నా అవుట్ఫిట్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ చూస్తే, నేను వెదర్ చాలా హాట్గా ఉంది కాబట్టి పట్టు శారీస్ అలా ప్రిఫర్ చేయకుండా ఇట్లా ఫ్యాన్సీ సిల్క్ శారీస్ అయితే కొంచెం ఈజీగా ఉంటుంది వేసుకోవడానికి అండ్ కంఫర్టబుల్గా ఉంటుందని ఇట్లా ప్రిఫర్ చేశాను. ఈ టైప్ ఆఫ్ శారీస్ ఫర్ యంగ్ ఉమెన్కి అయితే మన మమ్మీ డాడీ క్లాత్ అండ్ రెడీమేడ్ జంగారెడ్డిగూడెంలో అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి, ఎందుకంటే ఇప్పుడు దసరా సేల్ కూడా జరుగుతుంది కదా. సేల్లో మనకి మంచి లేటెస్ట్ ఐటమ్స్ దొరుకుతాయి. పురుష సూక్త కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం గురుమే దేవ సర్వకార్యేషు సర్వదా నక్షత్రం వేయండి.
अलंकार सांगम सायुधम सवाहनं मुद्दैः जान अमृत अमरुत्राण देवदास समर्पते पुष्प लवेसेయండి. సో ఇలా మా వినాయక చవితి పూజను అయితే ఫినిష్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ రోజు వినాయకుడి నిమజ్జనం అండ్ లడ్డూ పాట పాడడం షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేశాను. ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఆర్ ఐ కార్డ్స్లో పేస్ట్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అందరిలా కాకుండా స్టేజ్ మీదే వినాయకుడికి నిమజ్జనం చేశారు. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్, నేనైతే ఎప్పుడు చూడలేదు. ఇక్కడ కరిగిపోయిన మట్టితో అందరికీ చిన్న చిన్న ఫ్లవర్ పాట్స్ కూడా ఇచ్చారు స్ట్రీట్ మొత్తం. ఒకసారి చూడని వాళ్ళు చెక్ చేయండి, నా షార్ట్ వీడియోస్లో చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అండ్ ఇంత ఎన్విరాన్మెంట్ సేఫ్గా చేయొచ్చా అని కూడా అనిపిస్తుంది. దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్ గైస్. హ్యాపీ వినాయక చవితి, బాయ్.